హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి గాయత్రీదేవి అలంకరణ, అలాగే రెండో రోజు కదండి. ఈరోజు నైవేద్యం వచ్చేసి అమ్మవారికి పులిహార అండి. పులిహార ఎలా చేయాలో, అమ్మవారి పులిహార ఎలా చేయాలో చూద్దాం రండి. నేనైతే ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. రైస్ తీసుకుని కుక్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కుక్ చేసుకున్నాను, ఎందుకంటే పొడి పొడిగా ఉంటుందని. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేసి మనకు ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకోవాలండి. చింతపండు తీసుకుని దాన్ని హాట్ వాటర్లో ఇలాగా తొందరగా మెత్తగా అవుతుంది. హాట్ వాటర్లో నానబెట్టుకుంటే గుజ్జుగా ఉంటుందండి. నానబెట్టుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదండి, బౌల్లో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై అయిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. అలా పసుపు వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా అలా తిప్పాలండి, ఫ్రై చేసుకోవాలి. తర్వాత గుజ్జు అందులో వేసుకోవాలండి. దీది చింతపండు కూడా మనకి పచ్చివాసన పోయేదాకా దగ్గరగా అవ్వేదాకా మనకి ఫ్రై చేసుకోవాలి, తిప్పుతూ ఉండాలి. అలా చేసిన తర్వాత మనకు పక్కన పెట్టుకోవాలండి. అయితే నేనైతే మిరియాల పౌడర్ స్పూన్ తీసుకున్నాను. మిరియాలు తీసుకుని జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1 స్పూను, నువ్వులు 1 స్పూన్ అండి. ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇలా చేసి పెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కమ్మగా ఉంటుందండి నువ్వులు. తర్వాత రైస్లో మనకు చింతపండు మరగబెట్టింది, చింతపండు గుజ్జుని ఇలా అప్లై చేయాలి. ఇలా వేసి కలపాలండి. అలాగే పౌడర్ కూడా వేసుకోవాలి. దానిపైన తగినంత పౌడర్ కూడా వేసాను నేను. ఇలా మొత్తం రెండింటిని కలిపి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆయిల్ వేసుకుని వేరుశెనగ గుడ్లు మంచి బాగా ముందు అయితే సెపరేట్గా ఫ్రై చేయాలండి. వేరుశెనగ గుడ్లు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, అన్నీ మొత్తం ఫ్రై అయిన తర్వాత రైస్ని ఇందులో వేసుకుని బాగా కలపాలండి. తర్వాత నేనైతే బెల్లం పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు. అదే ముక్కలు అయితే మనకు చింతపండు రసంలో కూడా వేసి బాగా కలిసి ముక్కలు అయితే బెల్లం ముక్కలు అయితే మన చింతపండు రసంలో వేసుకోవాలి. ఇలా అయితే పౌడర్ అప్లై చేసాను. తర్వాత వేరుశెనగ గుడ్లు కూడా ఇప్పుడు వేయాలండి. ఇప్పుడు వేస్తే బాగుంటుంది, తినడానికి క్రిస్పీగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి అమ్మవారి నైవేద్యం. బౌల్లో తీసుకుందాం.